హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అండి. మార్నింగ్ అయితే లేచిపోయాను, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 5:30, 6 ఆ టైం కల్లా నాకు పీరియడ్ అయితే వచ్చేసింది. నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా, పీరియడ్కి ముందు ఫుల్ మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, చాలా డీమోటివేటెడ్గా, చాలా డిప్రెస్డ్గా అలా ఉంటుంది అనేసి. ఇంక పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఈ 2-3 డేస్లో ఇంకా నార్మల్ అయిపోతాను. ఇప్పటి నుంచి ఎలా ఉంటుందంటే బటర్ఫ్లైస్ వింగ్స్ వచ్చేసినట్టు చాలా హుషారుగా, చాలా హ్యాపీగా, అసలు ఎంత హుషారుగా ఉంటానంటే ఎంత పని చేసినా కూడా ఇంకా చేసేస్తూ ఉంటాను. ఎంత ఎడిటింగ్ చేసినా ఇంకా హుషారుగా ఉంటుంది. పని ఎంత అయినా కూడా చేసేస్తాను అనమాట. అంత హుషారుగా ఉంటుందండి నాకు. అంతలా ఉంటాయి హార్మోను ఇంబ్యాలెన్స్ అంత అలా ఉంటుంది అనమాట. ఇంక ఈ పీరియడ్ అయిపోయిందంటే అమ్మయ్య అనిపిస్తుంది. మళ్ళీ పీరియడ్ వస్తుంది అనగా మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇంక ఈరోజు అయితే పీరియడ్ వచ్చేసింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ అయితే లెగిసి తలస్నానం అయితే చేసేసానండి. ఇప్పుడు పిల్లలిద్దరూ స్నానం అయితే చేస్తున్నారు. సో క్విక్గా నేను టిఫిన్ అవి తినేస్తాను. ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ వర్క్ కూడా మార్నింగే కంప్లీట్ చేస్తాను. ఎర్లీగా లేసాను కదా, అయితే వీడియో అప్లోడ్కి పెట్టాను, కానీ ఇక్కడ ఇంట్లో నెట్ అవ్వట్లేదు. కొద్దిసేపు రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుందండి. ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి బట్టలు అవి వేసేసి నేను రోడ్డు మీదకి అయితే వెళ్తాను. ఈరోజు పెద్దగా బ్లాగ్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే అమ్మ అప్పుడే వంట పని అయితే పూర్తి చేసేసిందండి. టైం ఎంతో అవ్వలేదు, అమ్మ అయితే వంట పని అప్పుడే పూర్తి చేసేసింది అనమాట. సో ఈరోజు మొత్తం రాగానే పెడతాను, చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి. సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మని ఇడ్లీ మాత్రమే వెయ్యి, వేరేది ఏమి వద్దు, 3 ప్లేట్స్ వస్తున్నాయని చెప్పాను. బాబు నేను తినలేనమ్మా, నాకు వద్దు. దానికి అదిగో ఇక్కడ మూడా చాలు, 2 తింటే ఎక్కువే. చాలు తినయ్యి. బాబా నేను తినలేనమ్మా, నాకు అంతే. ఇకే తినగలిగితే అప్పుడు వేసుకుంటాను, వద్దపోతే మానే. చట్నీ వద్దా? పందరు వేసుకుంటుందా? వేసుకుంటామా పందరైనా? చాలా ఇడ్లీ తింటాం ఇంకోటి వేడిగా ఉంది. ఇందుకు నీళ్ళు కాసుకేస్తాను. ఇదిగోనే మన తల్లి బాబా అంత మంచిదరే. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్విక్గా బట్టలు అయితే ఆరేయడానికి డాబా పైకి అయితే వచ్చానండి. నేను తలస్నానం చేసేసి నా బట్టలు అయితే నేను వాష్ చేసేసుకుని కింద అయితే ఆరేసేసుకున్నాను. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనమాట. ఇంకా అమ్మ బయట పెట్టింది, ఇంకా అమ్మ వేరే పనిలో ఉంది కదా అనేసి ఈ బట్టలన్నీ తీసుకుని డాబా పైకి వచ్చానండి. నా వెనకాల మా మను వచ్చింది, నేను ట్రైపాడ్ తీసుకుని రాలేదు కదా అనేసి. మన తల్లి నువ్వు తీయమ్మా అంటే అదైతే వీడియో తీస్తుందండి. మా మనుకి ఎంత ఇష్టమో వీడియోలు తీయడం ఏంటని. నేను ఎప్పుడైనా షాను చేత వీడియోలు తీయమ్మా అని అడిగాను అనుకోండి, షాను కన్నా ముందు మను నేను తీస్తాను అంటది. అయితే ఫోన్ ఎక్కడైనా పాడేస్తుందేమో, దానికి హైట్ సరిపోదేమని నాకు ఇవ్వడం భయం అనమాట. ఇక్కడ నేను బట్టలు ఆరేస్తుంటే చీరలు మేము కిందకి అంతా ఏలాడేసేసి ఆరేస్తానండి. చీరలు కింద వరకు వెళ్తాయి, షాను అవి లాగడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అవి అయితే చూస్తున్నాను. ఇప్పుడు టైము మార్నింగ్ 8:39 అలాగ అవుతుందండి. అప్పటికే చాలా ఎండ వచ్చేసింది, మీకు తెలుసు కదా నేను అసలు ఈ ఎండలోకి బయటకే రాను అనేసి. కానీ ఇంకా ఈ బట్టలు ఇప్పుడు ఆరైపోతే మళ్ళీ మబ్బు ఏమైనా వేస్తుందేమో అనేసి త్వరగా ఎండలు అయితే ఆరేసేసాను. వీడియో అప్లోడ్ చేయడం కోసం రోడ్డు మీదకి వెళ్ళానండి, 1.5 గంట తిరిగాను, అసలు ఎక్కట్లేదు. ఇంకా తిరిగి తిరిగి ఎండకు చిరాకు వచ్చేసింది, ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చాక చాలా కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాను. మా అమ్మ ఇంకోండి కర్బూజా అయితే కట్ చేసి ఇచ్చింది, ఇవైతే తింటున్నాను. మా షాను మను చూసారా అందమైన జల్ల వేసుకున్నారు. ఇలా చూడమ్మా, అయ్యో ఎంత బాగుందో. నువ్వు చూడమ్మా, అది వేసుకుందంటండి అలా చిన్న చిన్న ఫస్ట్ టైం. ఇగో ఇలా పాపిల్ని తీసి మా అమ్మ అల్లేసింది. నా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలాంటి జల్లే వేసేది కదా మా షాను. అది ఇప్పుడు అడిగి మరీ వేయించుకున్నావు కదా నువ్వు. అమ్మమ్మ వేసిందని అడగకుండానే. బాగుందమ్మా. నువ్వు కూడా వేయించుకోవచ్చు కదా. ఇంకా ఇక్కడ అల్లేసి ఇక్కడ అల్లేసి ఇలా వేసుకుంటాను. ఇది ఎంత బాగుందో తీపిగా. మా మనుకి కిటికీలో 25 పైసా కాయిన్ అయితే దొరికింది. మా మన తల్లి అంటుంది నాకు 25 రూపీస్ దొరికేసినాయి అనేసి చెప్తుందండి. అవి
రూపీస్ కాదు పైసా అనేసి ఇవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాం పిల్లలకి. ఇది 10 పైసలు తిరిగి చూసావా, అల్యూమినియం ఇవి. ఇదేం పైసా? ఇది 10 పైసలే. ఇగో ఇది 5 పైసలు, 20 పైసలు. దీనికన్నా ఇది తక్కువ, కానీ హైట్ మాత్రం చిన్నగా ఉంది. ఇది 20. ఇక్కడికి 1 రూపాయి, ఇది 1 రూపీ. ఇది ఇవన్నీ కలిపితే 1 రూపీ. ఇవన్నీ తీసుకుని షాప్కి ఇస్తే వాళ్ళు ఇచ్చుకోరు. ఇప్పుడు ఈ డబ్బులు చెల్లుబడిలో లేవు, అందుకని ఇచ్చుకోరు. ఇది 2 పైసా, 2 పైసా. ఇది 5 పైసా, ఇది 2 పైసా. ఇక్కడ ఈ 10 పైసలు ఉన్నాయి కషాను. అలాగా ఇది కూడా 10 పైసలు బిల్లే. ఇది స్టీల్ది, ఇదేమో అల్యూమినియము. ఓకేనా. ఇప్పుడు 1 రూపీ అంటే ఎంత? 100 పైసా. 100 పైసా. సో ఇదిగో 20 పైసా, 30, 40, 50 పైసా, 60, 70, 80, 90, 100. ఈ 100 పైసా ఉన్నాయి. ఇది చూసాను. ఈ 100 పైసా కలిపితే ఇప్పుడు ఇది 1 రూపీ అయ్యింది. ఇంకా ఏం చేస్తాను? ఇలా ఈ డబ్బులతో నువ్వు 1 రూపీని తయారు చేయి. ఈ పైసలన్నిటితో నువ్వు ఒక 1 రూపీ తయారు చెయ్యి. ఎలా, ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి చెప్పు నాకు. 50 పైసా, 20 పైసా, 70 పైసా ప్లస్ 20 పైసా, 80, 90 ప్లస్ ఇదంతా 10 పైసా. 1 రూపీ. 1 రూపీ. ఇది 25 పైసా. ఇదొక 25 పైసా. ఇదొక 25 పైసా. వెరీ గుడ్ నాన్న. ఇదొక 25 పైసా. 425 ఇవి పైసా. రెండు ఒక 50, ఇవి రెండు ఒక 50, 50, 50, 100. సో ఇది ఒక 1 రూపీ. ఇంకా డిఫరెంట్ గా చెయ్యి. అలాగే చేస్తా. 25, 50 ప్లస్ 10, 60 పైసా, 70 పైసా ప్లస్ 25 పైసా. 70 ప్లస్ 25, 8, ఇంకా 30 పైసా పెట్టాను నువ్వు. 95 అవుతుంది. 5 పైసా పెట్టు అందులో. అదొక 1 రూపీ. పాత 10 రూపీస్ ఇది. 5 పైసలు వెళ్ళండి. ఇవన్నీ పాతవనే ఉంచాను అడుపులోని మార్చకుండానే. ఇందులో ఉంచి పాత చెప్తా. ఇవన్నీ కలిపింది. అంటే ఇలా ఉంగిపోయింది ఏకంగా. ఇది మార్చే వంగిపోయింది. పాత 10 పట్టుకెళ్ళి దాస్తాం. ఉపయోగపడతాయి. ఇంకో శర్మ, ఇది పాత టైంలో 50 పైసా ఇలా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన 50 పైసా ఇలా ఉంది. ఈ రెండు కలిపితే 1 రూపీ. ఇంకో ఇది వరకు 1 రూపీ ఇలా ఉండేది. ఇవి పాతప్పుడు 1 రూపీలు, నా చిన్నప్పుడు ఉండేవి ఇవి. ఇది ఒక 50 పైసా, ఇది 20 పైసా. 1 రూపీ. ఇప్పుడు దేనికనేసి మనకి ఉపయోగపడితే ఎప్పుడైనా. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయి మీరు పుట్టారు, మీకు తెలుసా ఇవి దాచించాం కాబట్టి ఇప్పుడు మీరు చూడగలిగారు ఇవి. అవునా? అలా నీకు పిల్లలు పుడతారు కదా. మాకు మనీ లెసన్ వచ్చినప్పుడు పైసా తీసుకుని పేపర్ అంకలు పెట్టుకుని ట్రేసింగ్ అనేసి ఉంటాయి కొన్ని. అలా నువ్వు నీ పిల్లలకి చూపించుకుంది. కానీ నేను చూడలేదు ఈ డబ్బులు, మా అమ్మ చూపించింది. అమ్మమ్మ అంటే నేను అమ్మమ్మనప్పుడు ఇదిగా అమ్మమ్మ దాసి ఉంచింది, నేను నీకు చూపిస్తున్నానని నువ్వు చెప్తావు. సరేనప్పుడు నీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే నీ పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి నువ్వు అమ్మమ్మవే. వాళ్ళు నీ మనవరాళ్ళకి చూపించుకుంటారు. చెల్లి కూడా. ఆ చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది మరి? మా ఇంట్లో పాతవి చాలా కాయిన్స్ ఉన్నాయండి. అవన్నీ మా షానుకి చూపించి వాటి కోసం కొంచెం సేపు అయితే లెక్కలు నేర్పించాను. మా మనుకు కూడా నేర్పించానండి. ఇంక ఇవన్నీ అయితే మళ్ళీ డిబ్బీలు అయితే వేసేసుకుని దాచేసుకుంటుంది. ఇవి ఇక్కడే ఉంచేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు పిల్లలు చూసుకోవడానికి అవి ఉంటాయి. హైదరాబాద్ అవి తీసుకుని వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము వస్తువాను ప్లేస్లు అవి మారుతూ ఉంటాం కదా.
ఇంకా పిల్లలకైతే ఈరోజు రూబీ క్యూబ్ క్లాస్ అయితే ఉందండి. పిల్లలు ఇద్దరు భోజనం అయితే చేసి వచ్చేసారు. ఈరోజు మా ఇంటి దగ్గర భోజనాలు అయితే ఉన్నాయి. ఒకళ్ళు ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. అమ్మతో పాటు పిల్లలిద్దరు కూడా భోజనానికి అయితే వెళ్ళి వచ్చేసారండి. అక్కడ భోజనం చేసి వచ్చేసరికి టైం అయితే 1:30 అయ్యింది. ఇంకా పిల్లలిద్దరికి రూబీ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఈ క్లాస్ నిన్న జరగాలండి. నిన్న పిల్లలేమో ఆటలాడుకోవడానికి వెళ్ళిపోయారు, కనిపించలేదనమాట. మా అక్కలతో ఆడుకుంటూ వెళ్ళిపోయారు. సో అందుకనేసి ఈ రోజు వద్దులేండి, రేపు తీసుకోండి అని అడిగితే ఇంకా టీచర్ అయితే ఈరోజు క్లాస్ తీసుకున్నారన్నమాట. నేను ఓన్లీ రూబిక్ క్యూబ్స్ మాత్రమే తీసుకొచ్చానండి. అబాకస్ కానీ ఈ మ్యాథ్స్ నోట్బుక్స్ ఇవేమి తీసుకుని రాలేదు, ఎందుకు ఇంత లగేజ్ అనేసి. సో ఇంకా వీళ్ళు క్యూబ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత టైం 2 o'clock అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాను. అమ్మకి చెప్పాను ఆయిల్ ఎక్కువ వేయొద్దు, ఏదైనా లైట్ ఫుడ్ త్వరగా అరిగేదే ఉండమ్మా అన్నాను. అయినా కూడా ఇంట్లో చాలా పచ్చిరొయ్యలు ఉండిపోయినాయి అనేసి అమ్మ అయితే పచ్చిరొయ్యలు మామిడికాయ కూర అయితే వండిందండి. ఇంకా బీరకాయ కూర కూడా వండింది. అయితే ఇది ఓన్లీ ఆయిల్ ఎక్కువ వేయకుండా తక్కువ ఆయిల్ వేసి ఎక్కువ నీళ్ళు వేసి అలాగ వండింది అనమాట. ఎందుకంటే అసలు నాకు ఆయిల్ పడట్లేదు. సో అందుకనేసి ఇంకా నేను ఇలా వండమన్నాను. అమ్మ ఇలా వండింది. ఫుల్గా అయితే భోజనం చేసేసానండి. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయి ఎప్పటికో తిరిగి వచ్చారండి. ఇంకా కాసేపు చదువుకుంటామో అని అడిగారనమాట. ఇంకా అందుకనేసి పిల్లల ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళకైతే మ్యాథ్స్ లెక్కలైతే ఇచ్చాను. ఇప్పుడు మా షాను వాళ్ళు చేస్తుంది. షాను ఇప్పుడు చేస్తున్నది అబాకస్ విజువల్ సమ్స్ అండి. అబాకస్ స్కేల్ అయితే తీసుకురాలేదు. ఇంక ఇప్పుడు నుంచి పిల్లలు అబాకస్ విజువల్ సమ్స్ అయితే చేయాలన్నమాట. ఇది అంటే స్కేల్ ఉన్నట్టు ఊహించుకుని వీళ్ళు మైండ్లోనే ఫింగర్ని కదుపుతున్నట్టు అలాగా చేయాలన్నమాట. అవి చేస్తున్నారు. మా అక్కలకేమో డివిజన్స్ అయితే ఇచ్చాను, అవి అయితే చేస్తుంది. రేపు కదా ఎల్లుండా మా షాను మనుకి మా అమ్మ అన్నం తినిపిస్తుందండి. నేను తినిపిస్తానన్నా, నేను తినిపిస్తానంటే వద్దు నేను తినిపిస్తానని మా అమ్మ తినిపిస్తుంది. తినమ్మా మా అమ్మ అసలు క్షణం ఖాళీ ఉండనివ్వట్లేదండి నా పొట్ట. ఏదో ఒకటి తినమ్మా, ఏదో ఒకటి తినమ్మా. ఏం తినకపోయినా అరగట్లేదు నేను తిన్నదే. మళ్ళీ ఏదో ఒకటి పెడుతుంది మా అమ్మ. ఒక క్యారెట్ తింటావా, లేకపోతే కర్బూజా తింటావా, కొబ్బరి బండ నీళ్ళు తాగుతావా పెట్టుకుంటారా? నేను విలువైన చేయను కదా. ఎందుకు విలువైన కాదే బాబా, అయ్యే నాకు ఎక్కువ విలువైన కాదయ్యి. ఎందుకు కాదు తిను పెట్టుకో. మళ్ళీ అలా అంటారు, అమ్మని కామెంట్ చేస్తారు. మళ్ళీ తిను అమ్మమ్మ తినిపిస్తే తింటామని చెప్పింది అమ్మమ్మ వాళ్ళకి. నేను తింటాను, అమ్మ నాకు అమ్మమ్మ తినిపిస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా తినిపించుకుని వెళ్తాను. నేను తింటున్నానే, తినేసే. టైం అయితే 6:30 అవుతుందండి. ఈరోజైతే అసలు ఏ పని చేయలేదు, అలా ఖాళీగా ఉన్నాను. అమ్మ చేసిన వంటలు కూడా వీడియోలు అయితే తీయలేదు, ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళాను వీడియో అప్లోడ్ పెట్టడానికి. సో ఇంకా అమ్మ లోపల వంటలు అయితే పూర్తి చేసేసింది. సో అందుకనేసి పెద్దగా వీడియో అయితే తీయలేదు. ఏమంటుందమ్మా నాకు ఏదో గవ్వ 2 కూరలు ఉండేసి అక్కడ పెట్టేస్తాను కూరగాయలు. మా అమ్మకి అసలు పనిలానే ఉండదండి, చుట్టుకుని చేసేస్తుంది పని అంతని. అందరికి ఆయమ్మ మీ అందరికీ నా కూతురులాగా మీరు కూడా అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. మీరందరం చక్కగా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి. నా కూతురు ఉన్నట్టు మీరు ఉండాలి. నా కూతురు మీరు ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని అందరినీ నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను రా. మను గురించి ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మను తినదో, మను విసిగిచ్చేస్తుంది అది ఇది అంటే, భవాని నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివేమో, మీ ఇంటికి వెళ్తున్నావు కదా మీ అమ్మగారిని అడిగి చెప్పు అనేసి అన్నారు. చిన్నప్పుడు మరి నువ్వు చాలా ఏడిపించేసేదాన్ని. మా మగ పిల్లలు ఇద్దరు వేరండి, మా భవాని ఒక్కతే వేరు. ఎందుకంటే తిండి కాడ ఇసికించేసింది. ఒక్కోసారి నాకు చిరాకు తీసుకొచ్చి తింటే ఎండలు పోతే పొద్దున్న కంచంలో పడేసి వెళ్తే ఈ అంటే కిందలకు మోసుకుంటాం, మీదలకు మోసుకుంటాం, తినేది కదండి. మళ్ళీ నాకే జాలి వేసి తినలేదు బిడ్డ అని వచ్చి 2 ముద్దలు పెడదామంటే అస్సలు మూతి పెడాయించేసి తినేది కదండి. మా పెద్దోడు కూడా కోప్పడి కూడా అయినా తినేది కదండి, తినేది కదా. తిండి కాడ మట్టుకు ఏడిపించేది. దానికి నచ్చిన రోజుని నవ్వుతుంది, దాన్ని సంతోషంగా ఉంటూ ముద్ద తినేది. 5 అయినా ఎక్కువ కదండి, 2 ముద్దలు. మా మను ఇప్పుడు ఇదే గుర్తొస్తుందండి నాకు. ఇప్పుడు మను నాకు జిరాక్స్ కాపీ అండి. అప్పుడు అమ్మని ఎలా ఏడిపించేదాన్ని నేను, ఇప్పుడు మను నన్ను అలా ఇంతో అలాగుంటది. మంతల గురించి అవుతే మట్టికి
సేమ్ నేను ఇంకా పుట్టేశాను. సేమ్ మా పిల్ల నేనే అసలు ఏం పుట్టేశానండి. చూడక్కలేదు. నా జిరాక్స్ అండి. నన్ను నేను మనులో చూసుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను మనులో మన చూసుకుంటున్నాను. తల్లి అప్పుడు బాగుంటదమ్మా. మా పిల్ల ఎప్పుడు ఇంటర్మీడియట్ లోకి వెళ్ళాక తయారైంది. తయారయ్యాను. చిన్నప్పుడు అలా చిన్నప్పుడు ఎత్తిపోయి, అలాగే ఎండిపోయి ఆ కాళ్ళు చేతులు సన్నంగా ఉండి అలాగే ఉండేది. బయటకు ముగ్గురిని తీసుకెళ్తే మీ మగపిల్ల లేరు, మీ ఆడపిల్ల లేరు అనేవారు. అసలు మగపిల్లకి హాస్పిటల్ తిప్పేసేదంటే నేను ఎప్పుడు ఇలా సన్నగానే ఉండేదాన్ని అండి. నాకేమైనా గుండె ఇంకా బాగుంటుంది. హాస్పిటల్ కూడా అప్పుడు డబ్బులు ఉండేవి కదా మా దగ్గర. ఎక్కడ ఫ్రీగా వచ్చి వ్యాన్ల మీద వచ్చి టెస్టులు చేసేవారండి. ఆటికని గుండె ఇట్లకని వాటికని. మా పిల్ల ఎప్పుడు ఎదుగుతులేదు, ఇలాగే ఉంటుందనండి. ఎక్కడ గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి చూస్తున్నారంటే అక్కడ తీసుకుపోయేదాన్ని నేను. పాలకొల్లు అంటే పాలకొల్లు, నర్సాపురం అంటే నర్సాపురం తీసుకెళ్ళి, ఏమండి మా పాప అండి తిందండి, ఎదుగుతులేదండి అలాగండి అంటే హెల్త్ అంతా బాగుందమ్మా, ఏం పర్లేదు తింటాదని ఊరు. అక్కడికి 2-3 సార్లు గుండు కూడా చూపించానండి. అది టెస్ట్ చేయించాను. ఒకవేళ గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఎదుగుతులేదేమో అనుకునేదాన్ని. అలాగా ఇలా ఏంటి బాబు పిల్ల ఎలా ఉంటుంది టీవీ లాగా అలాగే ఇలాగా అనిపించేదండి నాకు. మనసుకి ఆడపిల్ల కావాలనుకున్నాను. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎలాగేంటి అనండి. ఎంతమంది అట్లా చూపించాను. ఆఖరికి అందరికీ చూపించాక నాకు ఇంకా నమ్మకం చాలా. కొత్తమిడి గారు హాస్పిటల్కి వెళ్ళానండి. ఈసారి చిన్నప్పుడు అండి 6వ సంవత్సరం 7వ సంవత్సరం ఉన్నప్పుడు పిడిసి వచ్చేసిందండి పిల్లకి. నోటంపడ సొంగలు కక్కేసి నేనే కారం కొట్టుకుంటున్నానండి. అప్పుడు మిల్లులు ఉండేవి కదండి, కారం తెచ్చుకుంటున్నాను ఒకటిలో. పడక కుర్చీలో పడుకేసానండి. ఆ పడక కుర్చీలో నిద్రపోయిందే, లేచి కొట్టేసుకుని నోటంపడ సొంగలు కాసేసి ఇంకా అసలు మనుషుల్లో లేవమ్మ నువ్వు. అప్పుడు పసుపు కొడుకు చిన్న కొడుకుని ఎందుకోగాని భోజనానికి వచ్చాడు. బాబు మా పిల్లడు చచ్చిపోయి లోకాన్ని ఉన్నాడు కనుక గబగబా అంటే బండి ఎక్కండి అని తీసుకెళ్ళిపోయాడు. నీకు అసలు అది తెలీదు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసి వరకు కూడా చెబుతులోకి రాలేదు. జరుగుతున్నాయని నాకు మైండ్ లో తెలుస్తుంది. అప్పుడు నేనేమో ఏంటది అంటారో మెదడు వాపు ఏదో అంటారు కదా, అదేమని ఎంత భయపడిపోయి ఇంతకే ఏంటంటే ఎన్ను పూసలో నీరుందన్నారు. సూదుల ద్వారా తీసేసారండి. బాగానే ఉంది. తగ్గిపోయేగా ఎంతగా అమ్మాయి ఇది ఇంటర్మీడియట్ లోకి వెళ్ళేగా అప్పుడు తయారు పెద్ద అవలేదు అనుకోండి. డాక్టర్ అమ్మ చూపించానండి. తీసుకెళ్ళి రత్నకుమారి గారి అప్పుడు పాలకొల్లో చేసేవారు. ఆవిడ చూపించాను. చూపితే ఏం పర్లేదమ్మా, కొంచెం గర్భం చిన్నగా ఉంది కానీ ఆడుతుంది అన్నారు. ఏ పిల్లలు ఇచ్చారండి. ఆ పిల్లల వల్ల అయిపోయినా, లేకపోతే ఇంకా ఎప్పుడు అయ్యారన్నావు కానీ అవతాకి ఇవ్వలేదు కమ్మా. ఆవిడ అవతకి ఇచ్చింది. ఆవిడ ఏమంది 30 పిల్లలు ఇస్తున్నారని 30 టాబ్లెట్స్ ఇస్తే మనం 29 పిల్లలు. ఇప్పుడు మా మనుగు గురించి అస్సలు బెంగ ఉండదు, భయం ఉండదు మాకు. ఎందుకంటే ఏదో తింటదమ్మా. ఫ్రూట్స్ చాలా బాగా తింటది. అన్నం పేస్ లో ఏదో తింటది. మా మనుగు గురించి నాకు ఏ బెంగ లేదు. పెద్దగా నా కూతురు మించిపోద్ది. సో నాకు అందుకు ఇప్పుడు చాలా మంది అమ్మా వాళ్ళకి తెలియకుండా ఉచిత సలహాలు ఇచ్చేస్తారే. మనసు బాధపడేలాగా ఇచ్చేస్తారు. ఆ పిల్ల ఏదో లోపం ఉంది అందుకని ఎదగట్లేదు, ఇప్పుడు ఆ పిల్ల సన్నంగా ఉంది ఏంటి బాబు నీ సరిగ్గా పెట్టు అన్నది వేరు. ఏదో జబ్బు ఉన్నట్టుగా అంటే నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు నా పిల్ల కోసం అలా అన్నం తినదు, అది నేను ఒప్పుకుంటాను. ఇంకా రోజంతా చెవిలో జోరీగా ఏడుతూనే ఉంటదమ్మా. ముద్దెట్టుకున్నా మాట్లాడుకోకుండా చెవులోకి వచ్చేస్తుంది అనేదాన్ని. కొంచెం నూనె ఎక్కువ చెవులోకి వచ్చేస్తుంది, కొంత మసాలా ఎక్కువ చెవులోకి వచ్చేస్తుంది అనేదండి. ఇప్పుడు అదే ప్రాబ్లం బాబా, చిన్నప్పటి నుంచే ఉంది. అప్పుడే చూపించుకోవాల్సింది. అది అప్పుడే చూపించారమ్మా. ఏం తేడా కాదన్నారు. అది కొంచెం మసాలా ఏమన్నా వస్తే చెవులు కాదన్నారండి. నువ్వేమో అలా భయపడిపోయేదాన్ని మరి. అదేండి మా మను అలా సన్నంగా ఉందంటే అది సేమ్ నా జీన్స్ వచ్చింది. నేను ఇంటర్మీడియట్ నుంచి థైరాయిడ్ వచ్చిన తర్వాత అన్ని తినడం మొదలెట్టాను. నేను థైరాయిడ్ వచ్చాక కూడా వెంటనే తినలేదు. ఎండి గారు హాస్పిటల్కి వెళ్తేనే గోదావరి చేప, చెరువు చేప కాళ్ళ చేప పెట్టకండి ఎక్కువ, సముద్రం చేప గోదావరి చేప ఎక్కువ పెట్టండి, ఉప్పు నీళ్ళు పెరుగుతాయి, అయ్యడాన్ని ఎక్కువ వస్తుంది అన్నారు. అప్పటి నుంచి కొన్ని మెత్తళ్ళని అంతకు ముందు
పెరుగు ఎప్పుడు తినలేదండి నేను. పెరుగు తినడము ఇప్పుడు నీ కూతురు పెరిగేసుకోబోతున్నాను అదే అనుకుంటా. నేను పెరుగు తినడము ఎంఎస్సి నుంచి అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు మా కాలేజీలో పెరుగు చాలా మంచిది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, మోషన్ సరిగ్గా వెళ్తుందంటే అప్పుడు స్టార్ట్ చేశాను. మా మను ఇప్పుడు చిన్నప్పుడు పెరుగు తిందంటే పర్వాలేదు, మా మను తింటది, నేను ఎప్పుడో ఎంఎస్సిలో తినడం స్టార్ట్ చేశానని నాకు భయం ఉండదు. ఇంకా నేను చేపలు తినడం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాను. మా అమ్మ పాలు తాగనేది, పాలు తాగకుండా పరిగెట్టుకుంటా స్కూల్కి వెళ్ళిపోయేదండి. మా అమ్మ పరిగెట్టేదండి గ్లాస్ పెట్టుకుని. పిల్ల చక్కగా ఉంది, మగ పిల్లలు బాగానే తింటారు, ఇదే నన్ను ఏడిపించేస్తుంది, తింటలేదని బాధపడిపోయేదని తల్లి ప్రేమ కదమ్మా కొంత ఉంటది ఎవరికైనా. మరి మళ్ళీ ఏమో మా అన్నయ్యలు ఇద్దరు తెల్లగా ఉండేవారండి, నేనేమో సన్నగా నల్లగా ఉండేదాన్ని. మీ అన్నయ్యలు కాదు, మీ అన్నయ్యలకు నువ్వు దొరికితే తెచ్చుకున్నారో. తెల్లగా ఉంటాం కూడా అలా కొంచెం అన్నయ్యలు బొద్దుగా బొద్దుగా 5వ నెలల నుంచి ఇంకా బొద్దుగా. చిన్న పుడతా సన్నంగానే పుట్టాడు కానీ 5వ నెల తెలిపే. మా అన్నయ్యలు ఇద్దరు తెలిపండి, నేను మాత్రం నలుపు, మా అమ్మ రంగు నేను, మా అన్నయ్యలు ఇద్దరు మా నాన్న రంగు అనమాట. నువ్వు దొరికిన పిల్లవు కాబట్టి ఆ రంగులో ఉన్నావు, మీ అన్నయ్యలు ఇద్దరు తెల్లగా ఉంటారని ఆట పెట్టించేవారు. కానీ నేను ఎప్పుడు కలర్ గురించి ఎవరేమన్నా నేను మనసుకి ఎప్పుడు తీసుకోలేదు. అది దేవుడు ఎంతో ఏమో గానీ ఎప్పుడు ఎవరు బాడీ షేమింగ్ చేసినా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఇంకా మీరు అడిగారు కదా ఈ మను తల్లి కోసం, మను తిండి తిందో నువ్వు కూడా అలాగే ఉంటావా అని అడిగితే, ఇప్పుడు మను నా జిరాక్స్ అనమాట. చిన్నప్పుడు భవాని ఎలా ఉండేదంటే ఇదిగో ఇలా ఉండేది భవాని. సైడ్ పెడతాను ఇంకోండి, ఇది చిన్నప్పుడు పెద్ద అయ్యింది అనమాట అంతే. ఏడ్పించిదండి అమ్మని, నాకు గుర్తున్నాయి చాలా విషయాలు. ఇప్పుడు మా చిన్నయ్య అంటాడు, చిన్నయ్యకి ఫోన్ చేశాను అనుకో, అమ్మ చిన్న ఇది ఏడిపించేస్తుందిరా తిందరా అంటే నువ్వు అలాగే చేసేదాన్ని మా అమ్మని. మను ఏడిపించేస్తుంది చెల్లి అంటే, చెల్లి ఏడిపించింది కదేంటమ్మా నిన్ను అంటున్నాడు. అలా చెప్తాడు అనమాట మా చిన్నయ్య. ఇంకా మళ్ళీ నిన్న లైవ్ లో కామెంట్ పెట్టారండి, నువ్వు అనుష మాట్లాడుకుంటారా అనేసి పెట్టారు. ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడుకుంటామండి మేమిద్దరం. నాకు ఆడలకి నా కూతురికి దేవుడి దయ వల్ల అటువంటి భేదాలు ఏవీ లేదు. మా కుటుంబం అంతా ఐకమత్యం తల్లి. ఏదన్నా వస్తే మాకు మేము మా పెద్ద అబ్బాయి చక్క పెట్టేసుకుంటాం. దీని దాకా వెళ్దాం, మరి రమేష్ దాకా వెళ్దాం. బాబా అన్నయ్య ఏది చెప్తే చేయండి అంటాడు. ఇప్పటికి మా రమేష్ ఉన్నాడండి, అంత సంపాదించాడా, అన్నయ్య ఏది చేయమంటే అదే చేస్తాడు. మా పిల్ల మా పెద్దన్నయ్య చెప్తేనే చేస్తాను అంటాను నేను. అలాగే నాకు ఆడాళ్ళు కూడా బంగారాలమ్మా. పాప మా ఆయన కూడా పట్టించుకోడు. సో అదండి, ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాయ్ బాయ్ గుడ్ నైట్. అయిపోయింది కాబట్టి గుడ్ నైట్. మరి ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళి వీడియో అప్లోడ్ పెట్టుకోవాలి. అలా అందరూ సంతోషంగా ఉండాలమ్మా.